6 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో విధ్వంసం, దాడులు, బాదుడు తప్ప మరేమీ లేదని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎన్నికల్లో కూటమిని ఎందుకు గెలిపించుకున్నామా అని ప్రజలు బాధపడుతున్నారని, వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని వారు తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రోడ్లున్నా వాటికి కూడా టోల్ గేట్లు పెంచుతున్నారు, టోల్ గేట్లు పెడుతున్నారు. అంటే సంపద సృష్టిస్తాం అంటే పేద ప్రజల రక్తం పీడించడం అనేది ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. దయచేసి నేను కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అందరూ చెప్తున్నా, పేద ప్రజలకి మంచి చేయండి, పేద ప్రజలకి మంచి చేయండి. మీరు అభివృద్ధి చేస్తామని చెప్పారు, అభివృద్ధి ఎక్కడ 6 నెలల్లో కనబడిన పరిస్థితే లేదు. ఎందుకంటే ఒక్క విజయవాడ నగరంలోనే వరదలు వస్తే కనీసం 30 డివిజన్లు ఓళ్ళే వరదలు వచ్చినవి. ఆ డివిజన్లే సరిగ్గా చూడలేని ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మేలు చేస్తాట. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ కూటమి ప్రభుత్వం తెలుగు ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసే ప్రభుత్వం అని చెప్పని మీ అందరికీ తెలియపరచుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు, జగన్ అన్నే ముఖ్యమంత్రి కావాలి, జగన్ అన్న వస్తేనే మా కుటుంబాలు బాగుంటాయని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో జగన్ అన్న ప్రభుత్వం వస్తుంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతూ, కరెంట్ ఛార్జీలు పెంచుతూ ఈరోజు రైతులకి ధాన్యం సేకరణలో కానివ్వండి, లేకపోతే అనేక విధాలుగా ఈరోజు రైతుల్ని మోసం చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం నడుస్తుంది చంద్రబాబు ఒక నాయకత్వంలో. ఈరోజు ప్రతి ఒక్కరి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజు వేదిక రోజు ప్రతి ఒక్కరి గారు కోరుకుంటున్నారు, మళ్ళీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎప్పుడు వస్తారని చెప్పని ప్రతి పేద కుటుంబం ఈరోజు రాష్ట్రంలో కోరుకుంటున్నారు. దేవుడు ఒక ఆశీస్సులతో, రాజశేఖర రెడ్డి గారు ఒక ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యంతో 100 సంవత్సరాలు ఉండాలని చెప్పని ఈ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి గత 5 సంవత్సరాలు ఏ విధంగా అయితే పేద ప్రజానికానికి అండగా నిలిచారో, ఏ పేద ప్రజానికైతే మొహంలో చిరునవ్వుకి కారణమైన జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన రాబోయే రోజుల్లో మళ్ళీ దేవుడి ఆశీర్వాదంతో మళ్ళీ మీ అందరం గారు చూస్తామని చెప్పని మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజులు వేడుకలు ఘనంగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరి గారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేస్తాము, నన్ను ఎన్నుకోండి అని చెప్పని 6 నెలలలో ఆంధ్రప్రదేశ్లో విధ్వంసకరమైనటువంటి పరిపాలన సాగుతోంది. హత్యలు, అత్యాచారాలు, ఎన్నికల మేనిఫెస్టోని మర్చిపోవడము, రైతులు పండించినటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడము, ఆఖరికి ఏ స్థాయికి దిగజారిపోయారనంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెబితే ఉలిక్కి పడేటటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనబడుతూ ఉంది. దానికి ఉదాహరణే ఆయన జన్మదినోత్సవం సందర్భంగా రోడ్ల మీద బ్యానర్లు కడతామన్నా, కార్యక్రమం చేస్తామన్నా, కేకులు కట్ చేస్తామన్నా పర్మిషన్లు ఇవ్వకుండా, పోలీసులతో రోడ్డు మీదకి రాకుండా దమనకాండ ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే?